Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్లోని హిత్రూ ఎయిర్పోర్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. 2 విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన బోయింగ్ 7879 రకం విమానం ప్రయాణం ముగించుకుని మరో ప్రదేశానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్వేస్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ను తాకడంతో ప్రమాదం జరిగింది. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధృవీకరించాయి. తమ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతిన్నదో ఇంజనీర్లు అంచనా వేస్తున్నారని బ్రిటిష్ ఎయిర్వేస్ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. ఇంజనీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షించాయి. ప్రస్తుతం వాటి సర్వీస్ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. 2 విమానాలు తక్కువ వేగంతో వెళుతుండటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లేదే. బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో మొత్తం 121 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల కిందట కోల్కతా విమానాశ్రయంలో కూడా 2 విమానాలు ఢీకొన్నాయి. రన్వే పైకి వచ్చేందుకు సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కను ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్క నుంచి ఓ భాగం రన్వేపై పడిపోయింది. 2 పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించింది. మరోసారి ఇప్పుడు లండన్లో 2 విమానాలు ఢీకొట్టుకోవడం ప్రయాణికులను షాక్ కి గురిచేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.